అందరికీ నమస్కారాలు. హంద్రీనీవా సుజల స్రవంతి అనే ఒక గొప్ప కార్యక్రమానికి ఆలోచన చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ పనులకు మొదటిసారి శంకుస్థాపన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అరకొరగా పనులు చేస్తే 2014లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి హంద్రీనీవా పరిస్థితి ఏమిటి అంటే 700 క్యూసెక్కుల నీటిని కూడా తెచ్చుకోలేని దుస్థితి. సాధారణంగా మొదటి దశ 264 కిలోమీటర్లు మల్యాల నుంచి జీడిపల్లి వరకు ఉన్న కాలువ 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాలని వరద రోజుల్లో 40 టీఎంసీల నీటిని ఆ వ్యవస్థ ద్వారా రాయలసీమ జిల్లాలకు, ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6,02,000 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. 3850 క్యూసెక్కులు నీరు రావాల్సిన కాలువలో 700కు మించి నీళ్లు ఎప్పుడూ తెచ్చుకోలేని దుస్థితిలో ఆ కాలువ పనులు అప్పట్లో ఉండేవి, అరకొరగా సాగినాయి. 14 తర్వాత 2014-19 మధ్యకాలంలో దాదాపు 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారు కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల వరకు పెంచగలిగినారు. ఎక్కడైతే హర్డిల్స్ ఉన్నాయో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి డబ్బులు ఖర్చు చేసి దాదాపు 640 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫస్ట్లోనే అవన్నీ కూడా కాలువలో పనులు చేయించి నీరు సక్రమంగా పారేదానికి ఏర్పాట్లు చేశారు. అనేక సందర్భాల్లో కాలువ మీద పరిశీలన చేసి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశాలు పెట్టుకొని సమీక్షలు చేసి పనులను పరిగెత్తించి 2,200 క్యూసెక్కుల నీటిని ఆ కాలువ మొదటి దశలో పారే విధంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2017 ఏప్రిల్లో మళ్ళీ ఆయన తన జన్మదినాన్ని అనంతపురం జిల్లాలో జరుపుకోవాలని పామిడికొచ్చి ఆగమేఘాల మీద మళ్ళా 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఏదైతే ఒరిజినల్ క్యారియింగ్ కెపాసిటీ ఉందో, కాలువ సామర్థ్యం ఉందో 3,850 క్యూసెక్కుల నీరు తీసుకురావాలని 1,000 కోట్లను మంజూరు చేశారు. 2017-19 మధ్యకాలంలో దాదాపు 37% పనులు పూర్తయ్యాయి. ఈ జిల్లా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తొలిసారి అనంతపురం నగరం నడిబొడ్డులో ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా మీటింగ్ పెట్టాడు. నేను ఈ జిల్లా మనమన్ని, ఈ జిల్లా రుణం తీర్చుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి ఈ కాలువను నిర్మించాలని తలపెట్టినాడు. అది కాదు, 6,300 క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను పెంచుతా, సమాంతరంగా మరో వరద కాలువ తవ్వి 10,000 క్యూసెక్కుల నీటిని తీసుకొస్తానని ప్రగల్భాలు పలికి పోయినాడు. పోయిన తర్వాత ఏం చేశాడంటే 2021 జూలై 7వ తేదీన 9,318.14 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఒక చెత్త ఉత్తర్వు ఇచ్చాడు. ఒక తట్టడు మట్టి ఎత్తేయిలా, 1 కిలోమీటర్ కాలువ వెడల్పు చేయలే. అప్పటికే 37% పనులు పూర్తయినా వాటిని ఆపేశాడు.
కొత్తగా పనులు చేయలే, జరిగే పనులను కొనసాగించలే. ఇట్లా ఈ జిల్లాకు తీరని అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కేవలం మాటలతో పొద్దుపోగొట్టుకొని ఈ జిల్లా భవిష్యత్తును నాశనం చేశాడని నేను చెప్పా. ఎందుకు చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు ఛాయాపురం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 3 నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరంగా నోరు బారేస్తున్నారు. అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శివరామరెడ్డి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ప్రకటనలు చేస్తే, మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు 19-24 మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా హంద్రీనివా పనులు ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు ఆపేశావు, పనులు కొనసాగించు అని అడగలేకపోయినారు, పనులు జరిపించలేకపోయినారు. అట్లాంటి మీరు ఈరోజు మళ్ళీ 3,700 కోట్ల రూపాయల ఖర్చుతో తొలి దశ, రెండో దశల్లో హంద్రీనివా విస్తరణ పనులు జరుగుతూ ఉంటే వాటిపైన మీరు విమర్శలు చేయడం మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నారు, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. లేదు మీరు చంద్రబాబు నాయుడు గారిని పొగడలేము, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు మాకు గిట్టవంటే కనీసం మౌనంగా ఉండండి. ఇట్లా విమర్శలు చేయడం మంచి సాంప్రదాయం కాదని నేను చెప్పాను. దీని మీద ఎవరితోనైనా నేను బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేశాను. 5 సంవత్సరాలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు స్పందిస్తారనుకుంటే ఎవరూ స్పందించలే. వైసీపీలో వేస్ట్ కార్డుగా ఉన్న శివరామరెడ్డి స్పందించాడు. స్పందించి కాలువ శ్రీనివాసుల్ని ఉరవకొండ రమ్మను అన్నాడు. నేను శివరామరెడ్డికి ఒకటే చెప్తాను, ఉరవకొండే కాదు, నీ కొనకొండలకు వస్తా, నీ ఇంట్లో చర్చ పెట్టినా వస్తా శివరామరెడ్డి అని నేను అతని ప్రతి సవాల్ను స్వీకరిస్తూ ఉన్నా. ఉరవకొండే ఎందుకు, కొనకొండలో పెట్టు, నీ ఇంట్లో పెట్టు. నేను వచ్చి నిజాలు చెప్పే దమ్ము ధైర్యం నాకుంది. ఎందుకంటే చేసింది నేను, ఆలోచన మాది, ఆచరణ మాది. ఈ జిల్లా భవిష్యత్తును మారుస్తున్నది మేము. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసింది మేము, కియా పరిశ్రమను తెచ్చింది మేము. కాబట్టి ఈ జిల్లా బాగుపడింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల బాగుపడింది, తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుపడతా ఉంది. మళ్ళా ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చాయి. కాబట్టి శివరామరెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎస్ నువ్వు తేదీ చెప్పమంటే చెప్తా, లేదా నువ్వు చెప్పినా సరే, నువ్వు నీ ఇంట్లో పెట్టినా చర్చకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. లేదా నన్ను డేట్ చెప్పమంటే ఈ నెల 22వ తేదీ లేదా 21వ తేదీ నీకు ఏదైనా పని ఉంటే ఆ 2 రోజుల్లో నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఉరవకొండ కేంటికి ఈడే అనంతపురం ప్రెస్ క్లబ్లో ఇద్దరము కూర్చొని మాట్లాడదాం. నేను అన్ని నిజాలతో, ప్రభుత్వ నివేదికలతో నీ దగ్గరికి వస్తా. నువ్వు ఒక్కడే కాకపోయినా ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకొని రా, 4-5 నాయకులు రాండి, అందరికీ సమాధానం చెప్పే ధైర్యం ఉంది నాకు. కాబట్టి డేటు నువ్వన్నా చెప్పు, లేదా కొనకొండలోనైనా పెట్టు, ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్న శివరామరెడ్డి అని చెబుతూ, వైసీపీలో నీ పరిస్థితి ఏందో నువ్వు ఒకసారి సమీక్ష చేసుకో, మననం చేసుకోమని ఆయనకి సూచిస్తూ, ఎప్పుడు డేట్ చెప్పినా, ఎప్పుడు వేదిక ఎక్కడన్నా, నేనైతే 21 కానీ 22 కానీ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే ఉదయం 11 గంటలకి ప్రెస్ క్లబ్లో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. వైసీపీ తరఫున శివరామరెడ్డి వస్తాడా, ఇంకొకరు వస్తారా, మరొకరు వస్తారా అని ఎవరన్నా రాని, నువ్వు డేట్ చెప్పు. అట్లాగే ఈ చర్చకు సిద్ధంగా శివరామరెడ్డి అని నేను ఆయనకు సూచిస్తూ, ఈ హంద్రీనివా విస్తరణ కార్యక్రమం ఖచ్చితంగా జూలైలోపు పూర్తవుతుంది. జూలై 10వ తేదీ మా నాయకుడు నీటిని విడుదల చేస్తాడు. అట్లాగే మొదటి దశ విస్తరణ పూర్తయితే
మా నియోజకవర్గాలు బాగుపడతాయి. జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టును ముందుకు నడిపించేదానికి అవకాశం వస్తుంది. కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. శివరామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న గురవకొండ నియోజకవర్గంలో కూడా 50,000 ఎకరాల్లో బిందు సేద్యం పథకానికి కూడా ఊపిరి పోసేదానికి అవకాశం వస్తుంది. నేను అడుగుతాను వీళ్ళని, ఎవరన్నా మీరు 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో హంద్రీనివా పనులు చేయకూడదని అడ్డుపన్నారా? మరి ఎప్పుడైనా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి మా జిల్లా భవిష్యత్తును నాశనం చేస్తున్నావయ్యా, నువ్వు ఎందుకు హంద్రీనివా పనులు చేయలేదని మీరు ఎప్పుడైనా అడిగారా? ఈ జిల్లా సమస్యల గురించి మాట్లాడని వాళ్ళు, ఈ జిల్లా సమస్యలను జగన్మోహన్ రెడ్డికి చెప్పని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఒప్పించో లేకపోతే నొప్పించో కనీసం 10 రూపాయలు తీసుకొచ్చి ఈ జిల్లాలో హంద్రీనివా పనులను చేయలేని వాళ్ళు, అసమర్థులు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది, బాధ కలుగుతుంది. కాబట్టి నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, హంద్రీనివా పైన ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో ఉరవకొండలో ఏంటికి ఇక్కడే అనంతపురంలో చర్చిద్దాం, లేదా నీ కొనకొండలలో నీ ఇంట్లో పెట్టినా రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని శివరామిరెడ్డికి తెలియజెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.